మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, సీనియర్ ఫిజిషియన్, అలాగే డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, కొంతమంది అంటున్నారు, అది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా అంటే ఏజ్డ్గా కనిపించడం, ఏజ్డ్ లుక్ అనేది రావడం, దాంతోపాటు ముడతలు కూడా ఫేస్ పైన, నెక్ పైన కూడా ఎక్కువగా ముడతలు వస్తూ ఉన్నాయని అంటూ ఉంటారు. అది నిజమే అంటారా? నేనైతే ఏకాభిప్రాయం వహించను దీనికి. అసలు అబద్ధం అంటాను. ఓకే. నా ఉద్దేశంలో షుగర్ ఉన్నవారే యవనంగా, ఆరోగ్యంగా బాగుంటారనేది నా అభిప్రాయం. అదిలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా. మీరు చూడండి, షుగరు ఇవాళ రేపు లేనివారు, నిద్ర తక్కువ, రాత్రి ఆలస్యంగా భోజనం చేయటం, ఇంకా కొంతమంది డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవటం, నిద్ర సరిపోకపోవటం, ఎంత అలిసిపోయి నిరుత్సాహంగా కనపడుతున్నారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలలో నేను ఎప్పుడన్నా మెట్రోలో ట్రావెల్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాం. కొన్నిసార్లు 30-40 వయసులో వాళ్ళు ఎక్కువగా అలిసిపోయినట్టు కనపడతారు నాకు. 60-70లో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా, ఉత్సాహంగా అసలు కొంతమంది కనపడతారు. వారి తీరు, వారు కూర్చుండే విధానం, వారు నిలబడుకునే విధానం చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. సో నా పాయింట్ ఏంటంటే, షుగర్ అన్కంట్రోల్గా వదిలేస్తే, పట్టించుకోకపోతే, జాగ్రత్తలు ఏది వహించకపోతే మీరు అన్నట్లు నిజం అవ్వచ్చు. మనం షుగర్స్ని ప్రాపర్గా అదుపులో పెట్టుకొని సరియైన మందులు, మోతాదులు, అవసరమైన మార్పులతో ప్రాపర్గా తీసుకున్నట్లయితే మంచి మంచి మందులు వచ్చినాయండి. కాకపోతే వాటిలో చాలా మెడిసిన్స్ పెటెన్సీ అయిపోవటం వల్ల కాస్ట్ కూడా తగ్గాయి. సో ఇటువంటి సందర్భాలలో చాలా వరకు డాక్టర్స్ మనందరం రాసేది కూడా మన ఇండియాలో తయారవుతున్న మందులు ఇవన్నీ జెనరిక్సే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందమ్మా. జెనరిక్స్లో కూడా క్వాలిటీ చెక్స్ ఉన్న జెనరిక్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటీ చెక్స్ తక్కువ ఉన్న జెనరిక్స్ కూడా ఉండొచ్చు. ఈ సబ్జెక్ట్లో నేను డీప్గా పోలేను. సో ఇక్కడ ప్రైస్ వేరియేషన్స్ వస్తాయి. అవును, జెనరిక్లో ప్రైస్ చాలా తక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు. అవును, ఈ ప్రైస్ తక్కువ ఉండటం వరకు సంతోషం. బట్ అందులో క్వాలిటీ లేకపోతే వేసుకున్న ఉపయోగం ఉండదు, దుష్ఫలితాలు కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి నాణ్యమైన మందు 1 mgతో నాకు పేషెంట్లో మంచి ఫలితాలు వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏదో కారణం వల్ల ఏదో మొత్తానికి వారు వేరే ఏదో వాడుతున్నారు, షుగర్ తగ్గట్లేదు. అప్పుడు షుగర్ తగ్గనప్పుడు ఏం చేస్తాం మనం? 1 mg నుంచి 2 mgకో, 2 mg నుంచి 3 mgకో పెంచడం జరుగుతుందిగా. సో డోస్ అదనంగా అనవసరంగా పెరుగుతున్నట్లుగా 1 mgతో కంట్రోల్లో ఉండగలిగినప్పుడు ఒక నాణ్యమైన మందుతో నువ్వు 2-3 రెట్లు ఎక్కువ పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు డిస్ప్రపోర్షనేట్ అవుతుంది అది. సో మంచి మందులు అనేది వెరీ ఇంపార్టెంట్. వాటి యొక్క డోసెస్ తక్కువ అవసరంతోనే మంచి ఫలితాలు వస్తాయి. అది నా పాయింట్. నేను చెప్తున్నా, నాకు కాస్ట్, ఈ జెనరిక్ బ్రాండ్ అనేది టాపిక్ కాదు మంది. బట్ నాణ్యమైన మందులు వాడినప్పుడు తక్కువ మోతాదులో మంచి ఫలితాలు ఉంటాయి అనే పాయింట్ గురించే మాట్లాడుతున్నానమ్మా. దయచేసి మీరు రాంగ్ అని తీసుకోకండి. రెండో పాయింట్, ఇక్కడ ఇన్సులిన్ అవసరం ఉన్నప్పటికీ చాలా మంది ఇన్సులిన్ వాడట్లేదు అనటం అంటే వారికి హై షుగర్ ఉండి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయలేదా, లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పటికీ వీరు వాడట్లేదా, హై షుగర్ ఉన్నప్పుడు వాడేసి తర్వాత ఆపేసేసి మళ్ళా సంథింగ్. సో ఇటువంటివి కరెక్ట్ కాదు. ఒక ప్రాపర్గా డాక్టర్ పర్యవేక్షణలో మీరు ప్రాపర్గా మెడిసిన్స్ ఫాలో అవుతున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు. కంఫర్ట్గా ఉండటమే కాకుండా ఏదన్నా అప్ అండ్ డౌన్ ఉన్నా, ఏదైనా మందులు పడకపోయినా డాక్టర్తో 2-3 సార్లు మాట్లాడుతున్నప్పుడు ఆ బర్డన్ ఏదైతే ఉంటుందో అది డాక్టర్ పైకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే డాక్టర్ని కలవకుండా సొంతంగా కొంచెం పేషెంట్ డోసులు మార్చుకుంటూ అదే మందులు వాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇతనికి భయంగా ఉంటుంది లోపల ఎక్కడో, నేను చేస్తున్నది కరెక్టా రాంగా, ఇలా చేస్తే తర్వాత ఏమవుతుందో ఏమోనే, ఏదో అవుతుందో ఏమోనే అనే భయంతో వెళ్తూ ఉంటారు కదా. ఆ భయంతో కూడా మీకు ఏజింగ్ పెరుగుతుంది. అది నా పాయింట్. స్ట్రెస్ హార్మోన్స్ పెరుగుతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నప్పుడు మీకు స్ట్రెస్ హార్మోన్స్ తక్కువ ఉండొచ్చు, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గచ్చు. అక్కడి నుంచి మాట్లాడుతున్నాను నా పాయింట్. ఇంకొకటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఇన్సులిన్ బాడీలో ఉత్పాదన అయ్యేది కాస్తైనా మెరుగ్గా పనిచేస్తుంది.
ఓకే. కంటిన్యూస్గా స్ట్రెస్, రిపీటెడ్గా స్ట్రెస్లో ఉన్నాం అనుకోండి, మీ బాడీలో ఇన్సులిన్ ఉత్పాదన బాగున్నప్పటికీ షుగర్ లెవెల్స్ హై ఉండటం వల్ల బయట నుంచి ఇన్సులిన్ కూడా తాత్కాలికంగా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. ఓకే. ఇంకొక పాయింట్, కొంతమంది హై షుగర్స్ని మెయింటైన్ చేస్తున్నారు అనుకుందాం, అంటే షుగర్స్ తగ్గట్లేదు, 250 350 రేంజే మెయింటైన్ అవుతుంది, 2-3 రకాల మందులు మార్చినా షుగర్ తగ్గల, వీళ్ళకి తెలిసిన 4-5 డైట్లు ట్రై చేసినా షుగర్ తగ్గట్లే. ఇక్కడ ఏమవుతుంది, వైద్యం ప్రాపర్గా చేయాలి, అతనికి బహుశా ఇన్సులిన్ అవసరం ఉండొచ్చు. సో ఈ హై షుగర్తో ఉన్న వ్యక్తి కండబలం కరిగిపోతుంది, సార్కోపీనియా అని కూడా అంటాం మనం, కండబలం త్వరగా కరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా కండబలం కరిగిపోయినప్పుడు మనిషి ముఖంలో ముడతలు వస్తాయి, ఏజింగ్ కనపడుతుంది. కరెక్టేగా, మనిషి ఎప్పుడు నిరుత్సాహంగా ఒకలాంటి ఫేస్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు ముడతలు వస్తాయిగా. సో హ్యాపీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకవేళ ఇన్సులిన్ లోపం ఉన్న వ్యక్తికి అయితే ఇన్సులిన్ అక్కడ ఇవ్వాలమ్మా. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే, ఇన్సులిన్ ఇస్తే పేషెంట్ తీసుకుంటాడో తీసుకోడో, ఇన్సులిన్ ఇస్తే వద్దంటాడేమోనే, కొంచెం గట్టిగా చెప్తే ఈసారి తిరిగి రాకుండా పారిపోతాడేమోనే, ఎక్కడ సెకండ్ ఒపీనియన్కు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతాడేమో, లేదా ఒకవేళ ఇన్సులిన్ తీసుకున్న లో షుగర్ వస్తే ఎలాగా, లో షుగర్ వస్తే మళ్ళీ పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తాడో ఏమోనే. ఇప్పుడు ఇన్సులిన్ ఒప్పుకున్న పేషెంట్ ఇన్సులిన్ ఎవరు నేర్పియాలి, పేషెంట్కి చక్కగా ఎలా నేర్పియాలి, సరే నేర్పించిన పేషెంట్ మరి మనం నేర్పించిన విధానంలోనే పద్ధతిగా వేసుకుంటున్నాడా లేదా, ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడేం జరుగుతుంది ఊర్లో, అక్కడ కూడా మరి ఇన్సులిన్ వేసుకుంటున్నాడా లేదా, ఇట్లాంటివన్నిటి డాక్టర్ యొక్క ఇన్హిబిషన్స్ ఉండొచ్చు, ఇనర్షియా ఉండొచ్చు. సో మేము ఇవన్నీ దాటుకొని ముందుకొచ్చి పేషెంట్కి ఇన్సులిన్ని ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేషెంట్ వైపు వచ్చే ఇనర్షియా, నేను ఇన్సులిన్ అలవాటైపోతానేమోనే, రోజు గుచ్చుకోవాలేమోనే, ఇన్సులిన్ లేకుండా కొత్త మాత్రలు వచ్చాయంట కదా, డోసు పెంచైనా పర్వాలేదు ట్రై చేద్దాం, ఇట్లాంటివి ఉంటాయి అతని మైండ్లో. సో వీటిని ఒక రకంగా బ్యాలెన్స్ అవ్వాలి, డాక్టర్కి పేషెంట్ పైన కాన్ఫిడెన్స్ రావాలి, పేషెంట్కి డాక్టర్ పైన కాన్ఫిడెన్స్ రావాలి. వీళ్ళిద్దరి మధ్యన మధ్యవర్తులు ఉండకూడదు, అది వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యవర్తులతోనే సగం సమస్యలు. ఆ డాక్టర్ నీకు అనవసరంగా ఇన్సులిన్ పెట్టాడు, ఎక్కువ డోసు పెట్టాడు, కాస్ట్లీ ఇన్సులిన్ ఇచ్చేశాడు, ఇంకా ఈయన ఏం ఉత్సాహంగా ఉంటాడండి, నమ్మకం ఉండదు. ఇట్లాంటి ఒకవేళ మనసులో ఉన్న డాక్టర్తో దయచేసి మాట్లాడండి మనసు విప్పి. ఒకవేళ డాక్టర్ బిజీగా ఉన్న పక్కన కౌన్సిలర్ ఉండొచ్చు, అసిస్టెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ముందస్తుగా చెప్పెట్టండి, అమ్మ ఈ క్వశ్చన్లు ఉన్నాయి నాకు, ఈసారి డాక్టర్తో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అవి అడ్డం ఉంటే వైద్యం చేయలేం. ప్లస్ ఎక్సర్సైజ్ కూడా బాగుండాలి. ఇవాళ రేపు ఏమైపోయిందంటే అమ్మ ఫోన్ పట్టుకొని కూర్చోవటం, గంటలు గంటలు చూడటం, పెద్ద వయసు వారికి కూడా ఇది అలవాటు అయిపోయింది, చాలా బ్యాడ్ ఇది. ప్లస్ ఇలాగా ఉండటం వల్ల కూడా వాళ్ళకి వర్టిగో ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తున్నా కూడా ఈ హైట్ ఉండాలమ్మా, ఫోన్ ఇది ఇంపార్టెంట్ ఇది. ప్లస్ కదలిక ఉండాలి, ఎక్సర్సైజెస్ ఉండాలి, ఇవి ఉన్నప్పుడు ఏమవుతుంది, మజిల్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది. సో నా పాయింట్ మీ ఒరిజినల్ క్వశ్చన్కి, ఎక్సర్సైజ్ బాగుండాలి, సరి అయిన ఆహారం ఉండాలి, సరి అయిన హైడ్రేషన్ ఉండాలి, షుగర్స్ అన్కంట్రోల్లో ఉన్నట్లయితే సరి అయిన మెడికేషన్స్ ఉండాలి, ఇన్సులిన్ అవసరం ఉంటే దయచేసి వాడాలి. ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే అలవాటు అయిపోతారు, లైఫ్ లాంగ్ కాదు, కంట్రోల్కి వచ్చినాక ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇన్సులిన్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, ఎందుకంటే కొంతమంది ఊర్లో ఫ్రిడ్జ్ ఉండదు, 1-2 నెలల వరకు ఇన్సులిన్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పనిచేస్తుంది. సో ముఖ్యంగా వాడే ఇన్సులిన్ బయట పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా మీరు ఇన్సులిన్ కొనుక్కొని వెళ్తున్నారు, నిల్వ ఉంచాలి, నిల్వ ఉంచడానికి వేరే ఎవరి దగ్గర ఫ్రిడ్జ్ ఉండొచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది నీడిల్స్ ప్రాపర్గా చేంజ్ చేసుకోవాల్సినవి ఉంటాయి. సో కాబట్టి అపోహలు వద్దు, అండ్ మందులు కూడా నాణ్యమైన మందులు వాడుకోండి, క్లారిటీ తెచ్చుకోండి, హాయిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, యవ్వనంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, కలకాలం సంతోషంగా ఆరోగ్యంగా బతకచ్చు షుగర్తో కూడా. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదండి, డాక్టర్ గారు చెప్పే మాటలు నిజంగా ఏజ్డ్గా కనిపించడము, లేదంటే ఫేస్లో ముడతలు వచ్చేస్తున్నాయి, ఈ షుగర్ వల్లే వస్తుంది అన్న ఆలోచన లేకుండా, షుగర్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి మోతాదులో తీసుకోవాలి, మెడికేషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అవుతే ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారు, ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటారు. సో దట్ ఈ ముడతలు ఇవన్నీ కూడా రావని చాలా సింపుల్గా, చాలా క్లియర్గా డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.